అందరికీ నమస్కారం. నేను గతంలో చాలాసార్లు ఒక మాట చెప్పాను. ఐ లవ్ మ్యారేజెస్. ఎప్పుడు ఎవరి కాళ్ళ మీద నిలబడి అండ్ సొసైటీలో ఒక మంచి పొజిషన్లో ఉండి అప్పుడు పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకుంటారే అటువంటి మ్యారేజ్ అంటే నాకు ఇష్టమయ్యా అన్న. అలా ఈరోజు రష్మిక అండ్ విజయ్ దేవరకొండ మ్యారేజ్ ఆ పిక్స్ బయటకు వచ్చాయి. ఫస్ట్ రష్మిక పరిచయం చేసింది కదా, నా భర్తని పరిచయం చేస్తుంది. మన భాష చెప్పాలంటే ఇదిగో నా మొగుడిని పరిచయం చేస్తున్నా చూడండి అని చెప్పేసి ఎంత ఆనందం అంటే, ఒక ఆడపిల్ల తన మనసుకు నచ్చినోడిని పెళ్లి చేసుకుంటున్నప్పుడు ఉండే ఆనందం ఉండిద్దే గొప్ప వరంలా ఫీల్ అయ్యింది ఆమె. ఇటువంటి మూమెంట్లో మీకు కథ చెప్పాలనిపించింది నాకు. నలదమయంతి కథ. ఈ రోజులో ఉంటే ఆడపిల్లలందరూ కూడా ఈ కథ తెలియాలి. విజయ్ దేవరకొండ రష్మిక కలకాలం గొప్పగా సంతోషంగా ఉండాలి. సందర్భం వచ్చింది కాబట్టి నల దమయంతి కథ చెప్తున్నా. ఇక్కడ నలుడు దమయంతి వీరిద్దరికి మధ్య ఒక బంగారు హంస రాయబారం. నలుడు ఎలా ఉంటాడో దమయంతికి చెప్పేది, దమయంతి ఎలా ఉంటాడో నలుడికి చెప్పేది. ఇద్దరు ఒకరినొకరు చూసుకోరు, కానీ ఒకరినొకరు ఇష్టపడతారు. ఇక దమయంతి స్వయంవరం, నలుడు వస్తాడు. వస్తున్న మూమెంట్లో ఇక ఇంద్రుడు, అగ్ని, వరుణుడు, యముడు వీళ్ళ నలుగురు కూడా దమయంతిని పెళ్లి చేసుకుందని చెప్పేసి వస్తున్నారు. వాళ్ళలో ఒకరిని ఆమె వరించిద్ది అన్నట్టు. నలుడిని ఆపి ఇదిగో నువ్వు మాకు సాయం చేయాలి అంటారు. నేనా సాయమా అంటే అవును నువ్వే చేయగలవు అంటారు. అప్పుడు దమయంతి దగ్గరికి వెళ్ళి మా నలుగురు కూడా స్వయంవరంకి వస్తున్నామని చెప్పు, మాలో ఒకటి వరించమని చెప్పు అని చెప్పేసి అంటారు. నేను ఆమెను పెళ్లి చేసుకుందామని చెప్పేసి నేను అనుకుంటూ ఉంటే మీరేంటి ఇలా అన్నారంటే, మేము చెప్పేది నువ్వు చెప్పు అని అన్నారు. వెళ్తాడు, అదే చెప్తాడు. నువ్వు నలుడు కదా ఏంటి ఇదంతా. అప్పుడు వాళ్ళు చెప్పింది నేను చేశాను, నీ మనసుకు నచ్చింది నువ్వు చెయ్యి అంటాడు. ఆమె మనసుకు నచ్చింది ఏంటి, నలుడిని వరించడం దమయంతికి. ఇక సరే అని చెప్పేసి చెప్పి పంపించింది. నువ్వు ఎగ్జాక్ట్గా నాకు చెప్పింది నేను తిరిగి ఏం చెప్పాను అదే చెప్పు అని చెప్పేసి అన్నప్పుడు వెళ్ళి చెప్తాడు. సరే ఆ తర్వాత స్వయంవరానికి వస్తాడు. స్వయంవరానికి రాగానే నలుడు ఎలాగైతే ఉంటాడో అలాగే మిగతా నలుగురు కూడా ఉంటారు. అంటే మొత్తం 5గురు అక్కడ నలుడులాగా కనిపిస్తున్నారు. ఇక అప్పుడు దమయంతి మనసులో ఆ దేవులను ధ్యానించుకునేది. ఏమని, నన్ను పెళ్లి చేసుకోవడానికి యముడు, వరుణుడు, ఇంద్రుడు అండ్ యముడు, వరుణుడు, ఇంద్రుడు, అగ్ని ఈ నలుగురు కూడా వచ్చి ఉన్నారు దేవతలు. వారే నలుడి రూపం మార్చుకొని ఉన్నారు. కానీ నా మనసు నిండా నలుడు తప్ప వేరే ఎవరూ లేరు అన్నప్పుడు ఇక వాళ్ళు ఏం చేస్తారు, మొత్తంగా ఆ దేవతలు ఇక ఆమెకి ప్రసన్నులు అవుతారు. ఏ రకంగా, మనసు నిండా నలుడినే పెట్టుకున్నావు, ఇక మమ్మల్ని ఏమి వివాహం ఆడతావులే తల్లి అన్నప్పుడు ఎలా గుర్తుపట్టాలి వారిని అన్నప్పుడు దేవతల కాళ్ళు భూమిని ఆనవు, దేవత కడురెప్పలు కొట్టుకో, అండ్ దేవతలకు చెమట రాదు, దేవతల మీద మురికుండదు, దేవతలకు సంబంధించి వాళ్ళ ఒంటి మీద ఉన్నటువంటి ఏవైతే పువ్వులు వాడిపో. సో ఇది ఆమెకి దేవతల ద్వారా తెలిసింది. అప్పుడు అక్కడ క్రాస్ చెక్ చేసినప్పుడు నలుడు పూలు వాడిపోయేటి, నలుడికి చెమట లైట్ లిటిల్ బిట్ కొంచెం స్వేదం, మురికి లైక్ ఇవే. అప్పుడు గుర్తుపెట్టి ఇక నలుడిని వివాహం ఆడింది. ఇక వాళ్ళు వరాలు అవన్నీ ఇచ్చేస్తారు, హ్యాపీగా వెళ్తారు. రిటర్న్ అవుతున్న మూమెంట్లో కలి పురుషుడు, కలి అండ్ కలికి స్నేహితుడు ఒకడు ఉంటాడు ద్వాపరుడు, వీళ్ళు వస్తుంటారు. అప్పుడు ఇంద్రుడు అడుగుతాడు ఎక్కడికి బయలుదేరారు కలి అండ్ ద్వాపరుడు అని అడుగుతారు. అప్పుడు ఈ కలి చెప్తాడు ఏమని, దమయంతి వివాహం ఆడతానని పోతున్నాను, అసలు ప్రపంచ సుందరంట కదా ఆమె అని. వారు పిచ్చోడు ఆల్రెడీ మనిషి అయినటువంటి నలుడిని ఆల్రెడీ వివాహం ఆడిందిరా అంటారు. అప్పుడు ఈ కలి తట్టుకోలేకపోతాడు. ఇంతమంది మీరుండగా నేనుండగా మనలాంటి వాళ్ళు ఉండగా ఒక సామాన్య మానవుడు నలుని వివాహం ఆడిద్దా, లేదు వాళ్ళ వివాహం సవ్యంగా ఉండకూడదు అని చెప్పేసి ఇక ద్వాపరుని తీసుకొని వచ్చేస్తాడు. అదును కోసం చూస్తూ ఉంటాడు. ఏంటి అదును, ఈ నలుడు అన్నవాడు ఎప్పుడు ఆదమరిచి ఉంటాడు ఆ రోజు అతని శరీరంలోకి ఎంటర్ అయిపోవాలి. ఓ రోజు మూత్ర విసర్జన జరిగిన తర్వాత సరిగా కాళ్ళు కడుక్కోడు. చెడు అన్నది కదా, ఇక ఇమ్మీడియట్గా ఆ సమయంలో ఈ కలి నలుడిలోకి ఎంటర్ అయిపోతాడు. ఈ కలికి ఓ బ్రదర్ ఉంటాడు, వాడి పేరు పుష్కరుడు. అండ్ ఈ కలి ఫ్రెండ్ ఎవరు, ద్వాపరుడు. ఈ ద్వాపరుడు
ఈ పుష్కరుడు నలుడు పాచికలాడే సమయంలో ఆ పాచికలోకి ప్రవేశిస్తాడు. ఈ కలి వచ్చేసి నలుడు లోపల ఉంటాడు. ఇక నలుడిని రెచ్చగొడుతూ ఉంటాడు. ఎంతకంటే దమయంతి వచ్చి నలుడు రాజునటువంటి వాళ్ళంతా వచ్చి మొత్తుకుంటూ ఉంటారు, పుష్కరునితో ఏంటి జోదం, వద్దు 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 అని. ఆయన ఆడతాడు మొత్తం పోగొట్టుకున్నాడు. సర్వం మొత్తం ఇదైపోయింది. ఇక లాస్ట్ మూమెంట్లో ఉన్నప్పుడు దమయంతి తన బిడ్డలను కాపాడుకోవాలని అనుకునేది. ఇంద్రసేనుడు వాళ్ళ పిల్లల పేర్లు. వారిద్దరు కూడా ఐ థింక్ వాళ్ళది విదర్భ రాజ్యం అనుకుంటా, వాళ్ళ నాన్నగారిది భీమరాజు ఐ థింక్ సో. ఆయన ద్వారకుడు అని ఉంటారు. ఎవరు? నలుడి దగ్గర రథసారథి. అతనికి చెప్పి పిల్లలని పంపించింది. ఇక ఆ తర్వాత మొత్తం పోయింది. కాడికెళ్ళి ఏముంటా అని చెప్పేసి ద్వారకుడు ఐ థింక్ అయోధ్య రాజ్యానికి వెళ్తాడు, అక్కడ పనివాడిగా ఉండటం కోసం. రాజ్యం మొత్తం పోయింది. ఇక అప్పుడు ఈ నలుడు దమయంతి కలిపి ఇక బయలుదేరాలి. ఒంటి మీద వస్త్రాలు తప్ప ఏముండవు. అలా వెళ్తున్న మూమెంట్లో భార్యని ఎంతో ప్రేమగా చూసుకున్నాను నేను. కానీ ఈరోజు నాతో పాటు అడవులో పడి వచ్చింది. వాళ్ళు పుట్టింటికి వెళ్ళి సంతోషంగా ఉండవచ్చు, నాతో ఏంటి అని చెప్పేసి ఆలోచించి ఒకనొక రాత్రిపూట, మధ్యలో చాలా పెద్ద స్టోరీ తర్వాత చెప్తారు ఎప్పుడన్నా, ఇక ఒకనొక రాత్రిపూట ఆమెను వదిలిపెట్టి వెళ్ళిపోతాడు. ఎందుకు? నేనన్నా వదిలేసి వెళ్ళిపోతే తనన్నా క్షేమంగా ఉండిద్ది, నా దరిద్రం తనకు అండుకునిద్ది, వద్దు అని చెప్పేసి. బట్ ఆమె క్రూర మృగాల మధ్య కూడా వెళ్తూ కూడా నలుడు తప్ప వేరే ఆలోచన ఆమెకు ఉండదు. ఇక్కడే ఆడ ఉన్నాడు, తిరిగి వస్తాడు అనుకుంటా ఉండేది. నలుడు లేడు కదా, అసలు వెళ్ళిపోయాడు ఏటో. ఆ క్రూర మృగాలను చూస్తే భయపడదు, నా భర్త ఎక్కడ ఉన్నాడు, ఏం చేస్తున్నాడు చెప్పేసి అనుకుంటు. సరే ఇక ఆ తర్వాత ఆమె పుట్టింటికి వెళ్ళిద్ది. ఆ నలుడు వచ్చేసి వేరే చోట వచ్చేసి వంటవాడిగా మారతాడు. ఇక ఆ తర్వాత వచ్చేసి ఎట్టగట్ట నలుడిని కనిపెట్టాలని చెప్పేసి అనుకున్న మూమెంట్లో స్వయంవరం ప్రకటించడం. ఆ తర్వాత నలుడు ఎక్కడైతే వంటవాడిగా ఉన్నాడో ఆ రాజు వచ్చేసి వెళ్దామని అనటం. అప్పుడు అక్కడ సమయం వచ్చేసి అరౌండ్ చాలా తక్కువ సమయం కేటాయిస్తారు. అంత తక్కువ సమయంలో ప్రయాణం చేయగలడు ఒకే ఒకటి నలుడు మాత్రమే. సో అలా నలుడు వస్తాడు. ఇక మొత్తానికి అక్కడ క్లైమాక్స్ స్టోరీ అంతా డిఫరెంట్గా ఉండేది. ఫైనల్లీ మరో ఇద్దరు ఏకమవుతారు. సో ఇదంతా ఎందుకు చెప్పానంటే, ఈ రోజులలో పెళ్లి చేసుకుంటున్నటువంటి ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ క్షణం మీకు నచ్చాడు, లేదా మీ ప్రేమలో ఉన్నప్పుడు అతను నచ్చాడు అన్నట్టు కాకుండా, అతని అలవాట్లు ఎటువంటివి, అతని గుణగణాలు ఎటువంటివి, అతని ఆలోచన విధానం ఎటువంటిది, కోపతాపాలు ఎటువంటివి, డబ్బుకి ఎటువంటి విలువిస్తాడు, డబ్బు సంపాదన ఎలా, డబ్బు ఖర్చు పెడతాం ఎలా, ఆదాయం కానీ సేవింగ్స్ కానీ ఇవన్నీ ఎలా ఉన్నాయి, వాళ్ళ కుటుంబం ఎటువంటి వాళ్ళు, ఆచార వ్యవహారాలు, ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకున్న తర్వాతే ప్రేమ, తర్వాత పెద్దల చవటం, పెళ్లి చేసుకుంటాం. ఇవంతా చూసుకోండి. ఎందుకంటే నలద మీద కూడా ఎంత ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. బట్ ఆ తర్వాత కలి నలుడిలోకి ప్రవేశించాక అసలు ఎవరి మాట వినడు. ఇలా ఉండకూడదు కదా. నాకు ఇన్స్టాగ్రామ్లో మన సబ్స్క్రైబర్ ఒక పర్సన్ మామూలుగా ఫ్రెండ్లీగానే ఒక ఇన్ఫ్రెషన్ ఏదో అడిగింది. ఆ తర్వాత నార్మల్ చాట్ చేసినప్పుడు తన స్టోరీ చెప్పింది. అసలు ఆశ్చర్యపోయాను. అమ్మాయి చాలా బాగుంది, బట్ చాలా ఇన్నోసెంట్గా నాకు అనిపించింది. రకంగా వెల్ సెటిల్డ్, ఫైనాన్షియల్ టూ గుడ్. ఒక లవ్ స్టోరీ తను చెప్పింది కదా, అసలు ఆ స్టోరీ విన్న తర్వాత మొత్తం నేను రివీల్ చేయలేను. ఎందుకంటే తను ఇప్పుడు ఒక రకమైన కన్ఫ్యూజన్లో ఉంది, క్లారిటీ తెచ్చుకోవడం కోసం వెయిట్ చేస్తూ ఉంది. అతను చెప్పిన స్టోరీ మధ్యలో బ్రేక్ అవ్వటం, మరలా రావటం, ఆ తర్వాత అతను చెప్పిన స్టోరీకి సంబంధించి పిల్లలు క్రాస్ చెక్ చాలా ఉన్నాయి. నేను కొన్ని సలహాలు ఇచ్చుంచాను. సో ఇక్కడ అర్థమైంది ఏంటంటే, ఒక ఆడపిల్ల ఒక మనిషిని ఇష్టపడిన తర్వాత మధ్యలో ఒకవేళ అనుకోకుండా అతను ఏదైనా చేసినా మరలా అతనే నమ్ముతుండే తప్ప నిజమైన అబద్ధాన్ని క్రాస్ చెక్ చేసుకోదు అనమాట. వాళ్ళు క్రాస్ చెక్ చేసుకుంటున్నా సరే ఇతను పాజిటివ్ ఉన్నట్టుగా ఉండదు. ఇక్కడ శుభమాని, విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి జరిగిన తర్వాత ఇదంతా ఎందుకు చెప్పారో మీరు అంటారేమో. స్టార్టింగ్ చెప్పి ఐ లవ్ మ్యారేజెస్ అని. ఎప్పుడు మీ కళ మీద నిలబడ్డప్పుడు, జీవితం అంటే మీకు తెలిసినప్పుడు. రష్మిక, విజయ్ దేవరకొండ లైఫ్ అంటే వాళ్ళకి తెలుసు. నిందలు మోసారు, ఎన్నో భరించారు. ఈ రోజు వాళ్ళ కళ మీద నిలబడ్డారు, సొసైటీలో గొప్ప పొజిషన్లో ఉన్నారు. రేపటి రోజు విజయ్ దేవరకొండ కొంచెం ఫైనాన్షియల్ ఇబ్బంది పడ్డా రష్మిక చూసుకోగలదు. రష్మిక అలా ఉన్నా విజయ్ దేవరకొండ చూసుకోగలడు. ఒకరు వీళ్ళిద్దరు కొంచెం అటు ఇటుగా ఉన్న ఫ్యామిలీ చూసుకోగలరు, ఫ్రెండ్స్ చూసుకోగలరు. ఇలా ఎంతమంది వీళ్ళకి వెల విషిస్తున్నారు. అలా మీ లైఫ్లో కూడా ఉండాలి. నలుడు దమయంతి విషయంలో ఏమైంది? చెప్పులు ఎవరు లేకపోయారు. నలుడు ఎవరు చెప్పినా వినట్లేదు. అసలు కోపం పెట్టి కొట్టి పెచ్చోడ ఏం చేస్తున్నారో నువ్వు అని చెప్పేసి కొట్టాడు. ఎవడు లేడప్పుడు. ఎందుకు? నలుడే రాజు కదా. దమయంతి ఒక మాట పాడిన నలుడిని, మరి నలుడిని ఎవడు సెట్ చేయాలి? అలా మీ లైఫ్లోకి వచ్చే పర్సన్ని మాటలతో అయినా
ప్రేమగా అయినా ఒక దెబ్బ కొట్టినా మంచి మార్గంలో నడిపించే వాళ్ళు ఒకళ్ళు ఉండాలి, గుర్తెచ్చుకోండి. ఇక మొత్తం అసందే అన్నట్టుకుంటే ఎలా అండి? మీకు అర్థమవుతుందా? ఇదంతా చెప్పింది విజయ్ దేవరకొండ రష్మిక ఎన్నో దాటుకొని ఓవర్కమ్ చేసి ఇక పర్ఫెక్ట్, ఇక లైఫ్ లాంగ్ మనం గొప్ప మన ఊరు విడదీయారు అనుకున్నారు కాబట్టి పెళ్లి చేసుకోవడం సంతోషం. బట్ నలదా మీద స్టోరీ ఎందుకు చెప్పాను? మన సొసైటీలో చాలామంది ఇటువంటి స్టోరీస్తోనే ఉన్నారు కాబట్టి. బట్ అక్కడ సినిమా కాబట్టి, మహాభారతంలో నలదా మీద స్టోరీ కాబట్టి వాళ్ళు కలుసుకున్నారు. బట్ ఇక్కడ మన సొసైటీలో కలుసుకుంటూనే ఉండవు, విడిపోవటాలు, సంపుటాలు, సావటాలు వద్దు. ఒక మంచి శుభమైనటువంటి పెళ్లి గురించి చెబుతూ, ఒక ఆడపిల్లగా మనసిచ్చినోడు వరుడు అయితే తన భర్త అయితే ఎంత సంతోషుడో చెబుతూ, మీలో ఉన్న చాలామంది ఆడపిల్లలకి, నేను చిన్నోడిని ఇంకేం మొత్తం పెద్దోడినా కాబట్టి అన్న అనుకోండి, బాబాయ్ అనుకోండి, మామ అనుకోండి, ఎలాగైనా అనుకోండి అమ్మ, మీ ఇంట్లో మనిషి మీకు చెప్తున్నా, చేసుకోబోయే వాడికి గురించి మొత్తం క్రాస్ చెక్ చేసుకున్నాకే అడిగేయండి. అది కూడా మీ అమ్మ నాన్నగా చెప్పి, అమ్మ నాన్న ఒప్పుకోలేదు, అతను వెల్ సెటిల్డ్, మీరు కూడా మంచిగా ఉన్నారు, అతని వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ ఉంది, అంతా ఒకటి, అప్పుడు ధైర్యంగా అడుగేగలితే వెండి, లేదంటే మేము నాన్న చెప్పిందే చేయండి. నేనైతే ఇప్పుడున్న రోజుల్లో అమ్మ నాన్న చెప్పింది చూసిన అత్యుత్తమం నేనంట. ఎందుకంటే గతంలో అన్నప్పుడు పెళ్లి చేసుకొని దూరంగా వెళ్ళినా హ్యాపీగా బతికేవాళ్ళు. ఈ రోజులు అలా లేవు. ఈ రోజులు అన్నీ కూడా టైం పాస్ అన్నట్టుగా ఉంది. ఒకవేళ నిజంగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, ఇక్కడ దూరంగా వెళ్ళి బతుకుతున్నారు అనుకున్నప్పుడు ఏదైనా ఇబ్బందులు వస్తే నానా రకాల యాగి, లైక్ నలుడు దమయంతులాగా. అందుకే ఇది అంతా చెప్పాను. ఒకప్పుడు నలుడు దమయంతి అలాగో ఈ రోజుల్లో ఈ జనరేషన్లో చాలామంది నలుడు దమయంతిలాగా ఉండిపోతున్నారు. అలా మీరు ఎవరు కాకూడదని ఈ స్టోరీ అంతా చెప్పాను. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చుంటే అందరికీ షేర్ చేయండి. చాలా అద్భుతమైన వీడియో ఇటువంటివి ఉన్నాయి. హ్యాపీగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇక లైఫ్లో లైఫ్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ అనేవి మ్యాండేటరీ. అవి ఉన్నప్పుడు మనకు ఒక బలం, ఒక ధైర్యం మన కుటుంబానికి. నా నెంబర్ అదే. లైఫ్ ఇన్సూరెన్స్ గురించి కానీ, టర్మ్ ఇన్సూరెన్స్ కానీ టాటా వాళ్ళ బ్రాండ్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయొచ్చు, మెసేజ్ చేయొచ్చు, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బెస్ట్ పాలసీ మీకు వచ్చేలా చేస్తాను. మనస్ఫూర్తిగా విజయ్ దేవరకొండ అండ్ రష్మికకి నిజంగా చాలా సంతోషం చెప్తుంది అనమాట. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అండి.